హైదరాబాద్లో వర్షాకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులు గమనించి హైడ్రా చేపడుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి మంచి ఫలితాలు ఇచ్చాయి. ఎక్కడైతే చెరువులు, నాలాలు, కుంటలకు పూడుకుపోయే వాటి సమస్యలు పరిష్కరించడంలో, కబ్జాలు నివారించడంలోనూ హైడ్రా పెద్ద పాత్ర వస్తూ వచ్చింది. ఈ కారణంగానే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరం ప్రతి ఏటా వర్షాకాలంలో ఎక్కడికక్కడ పొంగి పొర్లిపోతుంది. వరద నీరు ఎక్కడికక్కడ ప్రధాన రహదారులతో పాటు కాలనీ వీధుల్లోనూ అలాగే చిన్న చిన్న బస్సుల్లో నిండిపోయి ప్రజా జీవనానికి, పాదచారులకు, వాహనాలకు చాలా ఇబ్బందులు కలుగుతూ వస్తుంది. దీని మీద అనేక రకమైన ఫిర్యాదులు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు జలమండలికి కావచ్చు, హైడ్రా కావచ్చు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ బాధ్యతలను హైడ్రాకు అప్పచెప్పారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా అమీర్పేట, మైత్రిలో లాంటి ప్రాంతాలకు పర్యటన చేసి అక్కడ సమస్యలు స్వయంగా కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పరిశీలనలో వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్రా తొలగించేందుకు వెనువెంటనే చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ అమీర్పేట ప్రాంతంలోని మైత్రివనంతో పాటు ప్యాట్నీ సెంటర్లో గల ఆ ప్రాంతంలో తలెత్తున్న సమస్యలు పరిష్కరించేందుకు అక్కడ ఉన్న నీరు ఏదైతే పోతుందో ఆ నాలాలను క్లీన్ చేయాలని, ఇప్పటికే కబ్జాల పాలైన నాలాల్లో అడ్డంకులు తొలగించాలని, కబ్జాలు నివారించాలని చర్యలు తీసుకున్న అందులో భాగంగానే అమీర్పేట ప్రాంతంలో కావచ్చు, అలాగే ప్యాట్నీ సెంటర్లో కావచ్చు, నాలాలు ఏవైతే పూడుకుపోయే వాటిని పూర్తిగా ఆ నాలాల్లో సిల్లు తొలగించి విశాలంగా విస్తరింపజేసింది. దీనివల్ల ఇటీవల కురిసిన వర్షాలు ఏవైతే పడ్డాయో దానికి ఎక్కడ నీరు ఆగకుండా పూర్తిగా వెళ్ళిపోయిన పరిస్థితి. గతంలో చూసుకున్నట్టయితే అమీర్పేట, మైత్రివనం ప్రాంతంలో నడుల్లో నీళ్ళల్లో మనుషులు నడవాల్సి వచ్చిన పరిస్థితి, వాహనాలు అయితే పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితులను నివారించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం అయితే ఆయా ప్రాంతాల్లో స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేయడం కాకుండా హైడ్రా తీసుకున్న చర్యలు చాలా బాగున్నాయంటూ ఆ ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్మించి హైడ్రాకు అభినందనలు తెలియజేస్తున్నారు, తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి నాలాల్లో అడ్డంకులు తొలగించడంతో పాటు నాలా చుట్టుపక్కల ఏవైతే ఆ కబ్జాలు ఉన్నాయో వాటిని తొలగించి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వర్షం పడిన ప్రతిసారి వరద నీరు పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని హైడ్రా ప్రకటించింది. అలాగే స్థానికులు కూడా ఎక్కడికక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో వర్షాకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులు గమనించి హైడ్రా చేపడుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి మంచి ఫలితాలు ఇచ్చాయి. ఎక్కడైతే చెరువులు, నాలాలు, కుంటలకు పూడుకుపోయే వాటి సమస్యలు పరిష్కరించడంలో, కబ్జాలు నివారించడంలోనూ హైడ్రా పెద్ద పాత్ర వస్తూ వచ్చింది. ఈ కారణంగానే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరం ప్రతి ఏటా వర్షాకాలంలో ఎక్కడికక్కడ పొంగి పొర్లిపోతుంది. వరద నీరు ఎక్కడికక్కడ ప్రధాన రహదారులతో పాటు కాలనీ వీధుల్లోనూ అలాగే చిన్న చిన్న బస్సుల్లో నిండిపోయి ప్రజా జీవనానికి, పాదచారులకు, వాహనాలకు చాలా ఇబ్బందులు కలుగుతూ వస్తుంది. దీని మీద అనేక రకమైన ఫిర్యాదులు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు జలమండలికి కావచ్చు, హైడ్రా కావచ్చు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ బాధ్యతలను